కాంగ్రెస్ పార్టీలో ఆ నేత తీరుతో నేతలంతా అసంతృప్తిగా ఉన్నారా? ఆ నేతకు అనవసరంగా పదవి ఇచ్చామని హస్త నేతలు భావిస్తున్నారా? పార్టీ వాయిస్ వినిపిస్తారని అనుకుంటే నోరే విప్పడం లేదని ఆ లీడర్పై అసంతృప్తిగా ఉన్నారా? పార్టీకి ఫైర్ బ్రాండ్గా మారుతారని అనుకుంటే పత్తాకు లేకుండా పోయారనే టాక్ వినిపిస్తోందా? ఇంతకీ ఎవరా నేత? ఏంటా స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సినీ గ్లామర్ లేదనే చెప్పాలి. ఒకప్పుడు అనేక మంది అగ్రతారలతో కలకలలాడిన కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఆలోటు ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయశాంతి రాకతో ఆలోటు భర్తీ చేయవచ్చని కాంగ్రెస్ నేతలు భావించారు. ఓవైపు సినీ గ్లామర్, మరోవైపు తెలంగాణ ఉద్యమంతో సాన్నిహిత్యం ఉండడంతో విజయశాంతి రాక కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని హస్తం నేతలు సంతోషపడ్డారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ ఉన్నా దాన్ని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. మరోవైపు తెలంగాణ అంటే కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కంటే ముందే తెలంగాణ వాదాన్ని వినిపించిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అనేక రకాలుగా పార్టీకి బలమవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావించారు. అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతోనే ఆమెకి ప్రచార కమిటీలో చోటు కల్పించారు. విజయశాంతిని రాష్ట్రమంతా తిప్పి కేసీఆర్ పై మాట్లాడిస్తే ప్రజలు కన్విన్స్ అవుతారని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు. కానీ విజయశాంతి పెద్దగా తిరిగిందేమీ లేదు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయశాంతితో ప్రచారం చేయించడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసింది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలు పలు కారణాలతో రద్దయిన సందర్భంలో ప్రియాంక గాంధీకి బదులు విజయశాంతిని పంపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే విజయశాంతి తమ నియోజకవర్గానికి వస్తే తమకేమీ ఉపయోగం ఉండదని, పైపెచ్చు ఆమెతో తమకి నష్టం కలుగుతుందని చాలా మంది అభ్యర్థులు తేల్చి చెప్పేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా విజయశాంతి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అటు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలపై ఎక్కడా స్పందించని విజయశాంతి ఇటు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఎక్కడా దర్శనమివ్వలేదు. అయినా పార్లమెంటు ఎన్నికల సందర్భంలో విజయశాంతిని మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేయించాలని అన్ని విషయాలు పార్టీ చూసుకుంటుందని పలుమార్లు అడిగినా ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా విజయశాంతి పార్టీ విషయాలను పట్టించుకున్న రోజు లేదు. దాంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే గుడ్ బై చెబుతారనే టాక్ సైతం వినిపించింది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ రావడంతో పార్టీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వచ్చి రాగానే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలందరితో వరుసగా సమీక్షలు నిర్వహించారు. మెదక్ పార్లమెంటు సమీక్ష కోసం విజయశాంతిని తప్పకుండా పిలవాలని మీనాక్షి నటరాజన్ కోరగా గాంధీ భవన్ సిబ్బంది ఆ ప్రయత్నం చేశారు. అయితే విజయశాంతి వైపు నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. తానిప్పుడు పార్టీ విషయాలు పట్టించుకోవడం లేదని, సినిమాలో బిజీగా ఉన్నట్లు గాంధీ భవన్ సిబ్బందితో విజయశాంతి చెప్పినట్లు సమాచారం. ఆ తరువాత పార్టీకి విజయశాంతికి సంబంధమే లేదని అందరూ భావిస్తున్న సమయంలో మీనాక్షి నటరాజన్ విజయశాంతికి మరోసారి టచ్లోకి వెళ్లారు. దాంతో ఎవ్వరూ ఊహించని రీతిలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. అప్పటి వరకు చర్చల్లో లేని విజయశాంతి ఎన్నికల నామినేషన్కు 48 గంటల సమయంలో నేరుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు హైకమాండ్ ప్రకటించింది. అప్పటి వరకు దాదాపు 15 నెలల ముందు నుండి కనీసం పార్టీ పేరు కూడా ఉచ్చరించని విజయశాంతి పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీలో చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే చాలా మందికి షాక్ అనుకుంటే తనకి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. విజయశాంతికి మంత్రి పదవి ఆలోచన వెనుక చాలా మతలబు ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శాసన మండలిలో కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటు శాసనసభలో కేటీఆర్, హరీష్ లాంటి వాళ్లు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
ఈ సందర్భంలో కేసీఆర్ గురించి విజయశాంతి అసెంబ్లీ లోపల బయట మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేశారు. ఈ సమయంలోనే విజయశాంతి పార్టీలో యాక్టివ్ లేరనే ప్రశ్నలు కూడా కాంగ్రెస్ నేతలకు ఎదురయ్యాయి. ఇక గతాన్ని పక్కన పెడితే ఇప్పటి నుంచి విజయశాంతి యాక్టివ్గా ఉంటారని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై పార్టీపై విమర్శలు చేస్తే ఇక నుండి విజయశాంతి తనదైన శైలిలో స్పందిస్తారని హస్తం నేతలు భావించారు. అయితే విజయశాంతిలో ఎలాంటి మార్పు రాలేదనే చెప్పాలి. తాను ఎమ్మెల్సీ అయిన రోజు ఫార్మాలిటీగా అందరితో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్న విజయశాంతి ఆ తర్వాత మీడియాకి దూరంగా ఉన్నారు. ఇటీవల శంషాబాద్ నోవెటల్లో జరిగిన సిఎల్పి సమావేశంలో హెచ్ఐసిసిలో నిర్వహించిన భారత్ సమ్మిట్లో మినహా విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలపై గానీ, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గానీ విజయశాంతి మౌనంగా ఉంటున్నారు. మరోవైపు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సందర్భంలో రాష్ట్రంలో కవిత వర్సెస్ విజయశాంతి ఉంటుందని హస్తం నేతలు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవల అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా భౌగోళిక తెలంగాణ వచ్చిందని, సామాజిక తెలంగాణని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కవిత మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బీసీల గొంతుకగా మారి బీసీల హక్కుల కోసం తాను కొట్లాడుతానని కవిత పదే పదే చెబుతున్నారు. వీరిపై విజయశాంతి రెస్పాండ్ అవుతారని అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు మీడియా భావించారు. కానీ విజయశాంతి మాత్రం నోరు తెరవడం లేదు. ఈ అంశాలపై విజయశాంతి రెస్పాన్స్ తెలుసుకుందామని మీడియా ప్రయత్నించినా ఆమె మాత్రం రెస్పాండ్ అవ్వడానికి ఇష్టంగా లేనట్టు కనిపిస్తున్నారు. మరోవైపు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసిన చాలా మంది లీడర్లకు పదవులు దక్కడం లేదు. దాంతో వారంతా పదవుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు మహిళా కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. తాజాగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ సునీతారావు గాంధీ భవన్లో ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర దాటినా పదవులు దక్కడం లేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో కేవలం కొత్తగా వలస వచ్చిన నేతలు, పార్టీలో పనిచేయని లీడర్లకే పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. అంతేకాదు, ఎమ్మెల్సీగా విజయశాంతికి ఎందుకు అవకాశం ఇచ్చారో చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి విజయశాంతి అద్భుతాలు సృష్టిస్తుందని భ్రమలు పెట్టుకుంటే కనీసం స్పందించాల్సిన అంశాల్లో కూడా స్పందించడం లేదనే టాక్ వినిపిస్తుంది. అటు సీరియస్ అంశాల్లో కూడా ఇంత నాన్ సీరియస్ గా ఉన్న వ్యక్తికి అనవసరంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఇక ఇప్పటికైనా విజయశాంతి పార్టీకి ఉపయోగపడుతుందో, తన పని తాను చేసుకుంటుందో చూడాలి మరి.